హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో మనము దేవుని వైపు చూస్తూ ఉంటాము. దేవుడు నాకు అన్నీ ఇవ్వాలని. కానీ ఓపికతో కనిపెట్టుకొని ఉండము కదా! మనం ప్రార్థన చేయగానే అన్నీ జరిగిపోవాలండి. మనం ప్రార్థన చేయగానే దేవుడు అన్నీ ఇచ్చేసేయాలని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎదురు చూడడం మన వల్ల కాదు. వెయిట్ చేయడం మన వల్ల కాదు. ఓపికతో దేవుడు నాకు ఇస్తాడులే అని విశ్వాసంతో జీవించడం మన వల్ల కాదు గానీ, అప్పుడే అన్నీ ఆయన చేసేయాలనుకుంటాము. కానీ మనం మాత్రం దేవుని కోసం అన్నీ చేస్తామా? అప్పుడే చేయము కదా! మనకు టైం ఉన్నప్పుడు మనం దేవుని పనులు చేస్తాము. కానీ దేవుడు మాత్రం మనకు అన్ని సమయానికి ఇచ్చేయాలనుకుంటాం. కాదండి. వాక్యం చెప్తా ఉంది యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో, తొందరపడకుండా దేవుడు నాకు ఇవ్వడు, నేనేదో ఒకటి చేసుకుంటాను అని సొంత బలం మీద ఆధారపడకుండా, సొంత జ్ఞానాన్ని నమ్ముకొనకుండా దేవుని వైపు ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన నాకు తప్పకుండా చేస్తాడని దేవుని వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళు నూతన బలం పొందుకుంటారంట అండి. హల్లెలూయా! చూడండి, దావీదు ఒక రాజు అయినప్పటికీ, ఆయన చేతిలో అన్నీ జరిగిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ దావీదు మాత్రము దేవుని కోసం ఎదురు చూసేవాడంట అండి. ఎలా చూసేవాడంట అంటే, కావలి వారు ఉదయం కోసం చూసినట్టు, దేవా నేను నీ చేతి వైపు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తావు అని దావీదు కీర్తన రాస్తూ ఉన్నాడు. సో మనం కూడా మన సొంత జ్ఞానంతో కాదు, సొంత బలముతో కాదు, మన ధనంతో కాదండి, దేవుని వైపు ఎదురు చూడాలి. దేవా నాకు సహాయం చేయి, ఈ కార్యం నువ్వు తొందరగా నా జీవితంలో జరిగించని నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో నువ్వు నూతన బలం పొందుకుంటావు. నూతన కార్యాలు నువ్వు చూస్తావండి. నీ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా నువ్వు దేవుని వైపు చూసినప్పుడు తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. సో ప్రియ సహోదరి, సహోదరుడా, ఆలస్యమైన దేవుని వైపు చూడండి. ఆయన వైపు చూసిన వారు ఎప్పుడు సిగ్గునొందరు, వారు బలాన్ని పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ.